శాంపిల్స్ ఎలా తీసుకుంటూ ఉంటారండి? అంటే మిగతా అంటే యాక్చువల్‌గా ఇప్పుడు చాలామంది షెఫాలజిస్టులు ఉన్నారు. సర్వేలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. క్రెడిబిలిటీ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. యాక్చువల్‌గా మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికి. సో మీరు అంటే అంత క్రెడిబిలిటీ ఉండేటట్టు అంత యాక్యురేట్‌గా చేయడానికి ఎక్కువ శాంపిల్స్ తీసుకోవడం కారణం అంటారా? కాదు సార్, శాంపుల్ అనేది లీస్ట్ సార్. ఇంత క్వాలిటీగా మన ఇంటర్వ్యూ రావడానికి కెమెరా వల్ల అనుకుంటారా? అంటే కెమెరా కూడా ఒక భాగమే. ఓకే. బట్ అదే మెయిన్ భాగం కాదు కదా సార్. కెమెరా మనం చూపిస్తుంది ఉన్నదన్నట్టు. బట్ ఇక్కడ మీరు అడిగే ప్రశ్న, నేను సమాధానం, లైటింగు, ఎన్విరాన్మెంట్, మీరు చెప్పే విధానం, అట్లా అన్నీ ఉంటాయి కదా. అట్లాగా కెమెరా అనేది ఆఖరి భాగం దీంట్లో చూపించడానికి. అట్లా అది లేకపోతే జరగదు. అట్ ది సేమ్ టైం మాకు కూడా శాంపుల్స్ కూడా ఆఖరి భాగం. అది ఒక్క లేయరే కదనమాట. మేము దాని ముందు లేయర్ అన్నట్టు స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. విలేజ్ వారీగా ఇప్పుడు ఇస్తుంటారు కొంతమంది. అలాంటివి వచ్చేవాళ్ళు ఉంటారు సార్. ఒక 40-45 మంది ఉన్నారు. ఒక టోటల్ గా న్యూట్రాలిటీగా మెయింటైన్ చేస్తూ ఈ నియోజకవర్గంలో విలేజ్ వారీగా ఇచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళు అమౌంట్కి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లేదా నాకున్న పర్సనల్ ర్యాప్ మీద కొన్ని విలేజ్లు, కొన్ని దగ్గర మండలాలు అలా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలాగే మనం డేటా సైన్స్ అప్లై చేసే దగ్గర దీనికి డేటా సైన్స్ ఏంటంటే మొత్తం మన దగ్గర ఉన్న డేటా కానీ, ప్రీవియస్ డేటా కలెక్ట్ చేసింది కానీ, ఓవరాల్గా ఈ ఎమోషన్ ఇట్లా వీళ్ళు మారుతున్నారు కానీ, కమ్యూనిటీ పరంగా ఏమన్నా మారుతున్నారా, క్యాస్ట్ మారుతున్నారా, ఇవన్నీ ఈ ఈక్వేషన్స్ పరంగా సిస్టమ్ ఏదే ఒక ఆల్గరిథం మనం ప్రిపేర్ చేసుకుని ఆల్గరిథం ప్రకారం వేసే నెంబర్స్ ఉన్న డేటా ఉంటుంది. ఎట్ ది టైం మన ఓన్ సర్వే కంపెనీ ద్వారా, కేకే సర్వీస్ ద్వారా తక్కువ శాంపుల్స్ తీసుకొని మండల స్థాయిలోనో లేకపోతే ఇంకొంచెం డీటెయిల్గా ఉన్న రిపోర్ట్ ఉంటుంది. అలాగే మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో నాకు, దాన్ని చిన్న కంపెనీకి ఒక అవుట్ సోర్సింగ్ కూడా ఇంకొకసారి వెరిఫికేషన్ లాగా, మన కూర అన్నం చేసుకొని ఒక ఉప్పు కారాలు చూస్తాం కదా, అలా పనికొచ్చేదానికి అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. వాళ్ళ రిపోర్టు ఆధారపడం కానీ ఆ రిపోర్ట్ వెరిఫై చేస్తుంది దానికి ఇంకోసారి ఒకటి మనం అంతే. సో ఇంకోటి వెరిఫై చేసేదానికి కంప్లీట్ అవుట్ సోర్సింగ్ కూడా ఇస్తాం. ఇవన్నీ లేయర్స్ ఒక విలేజ్ తీసుకుంటే అన్ని లేయర్స్ ఆ విలేజ్ అలాగే ఉందంటే బాగా చేసినట్టు, కరెక్ట్గా కూర్చున్నట్టు అనమాట. ఏదైనా ఒక డేటా పైకి కిందకి పోతుంటే ఎక్కడో మనం మిస్టేక్ చేసినట్టు మళ్ళీ ఇంకోసారి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది సార్ ప్రాసెస్. సో దీంట్లో శాంపుల్స్ కూడా అవసరమే కానీ శాంప్లింగే మెయిన్ కాదు. ఓకే. అంటే చాలా మంది షెఫాలజిస్టుల దగ్గర విన్నాను, ఎక్కువ శాంపిల్స్ తీసుకున్నారు. ఎమ్మెల్యేస్ కూడా 90% ప్రజల్లో లేదా ఎమ్మెల్యేస్లో కూడా ఎన్ని శాంపుల్స్ తీసారండి మీరు అనేది ఉంటుంది. శాంపుల్కి ఎంత కాస్ట్ పడుతుంది, మీరు 100 రూపాయలు తీసుకుంటారా, శాంపుల్కి 200, 250, 300 అంటారు. మీకు కావాలనుకునేది ఏంటి? ఇప్పుడు మీరు ఒక ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఉంది సార్, నాకు ఇంత మంచి కన్స్ట్రక్షన్ కావాలి, ఇలా నాకు ఇక్కడ ఈ గోడ మరి ఫిక్స్డ్ సార్ అని ముందుగా చెప్పారు అనుకోండి. ఇప్పుడు మీరు 3 మధ్యలో గోడలు వేసారు. ఇప్పుడు నేను అద్భుతంగా కన్స్ట్రక్షన్ నాకు మంచిగా రావాలంటే ఎలా వస్తుంది? సో నాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, మీకు కావాలనుకుంది నేను చేసిస్తాను. నాకు శాంపుల్స్ కావాలి సార్ అండి, ఇలా కావాలి సార్, అది అలాంటి ఇప్పుడు బ్రాండింగ్ ఉంది కాబట్టి పోయినసారితో కొంచెం వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళు చెప్పినట్టు అన్నిటికీ ఊగొట్టేవాళ్ళం. ఊగొట్టి మనం చేయాలనుకుంది చేసేవాళ్ళం అప్పుడు కూడా. ఇప్పుడు ఊగొట్టడం తగ్గింది. అట్లీస్ట్ అట్లా కాదండి అని చెప్తున్నాను అనమాట. మీరు అదిలేండి, మీకు కావాలనుకుంది ఏంటి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏ గ్రామాల్లో ఎలా ఉందనేది. ఆ శాంపుల్స్ విధానం మాకు వదిలేయండి. మాకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకుంటాం, తక్కువ కావాలంటే తక్కువ తీసుకుంటాం. అసలు మెయిన్ అది కాదు. మీ రిక్వైర్మెంట్ మామూలు 2K అనుకుంటే 4K అనవసరం కదా ఇక్కడ. అంతే కదా. చాలా మంది షెఫాలజిస్టులను కలిసేవాడిని. అంటే కొంతమంది రాజకీయాల్లో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జీవీఎల్ నరసింహారావు గారు, ఆయన ఒకప్పుడు షెఫాలజిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత బీజేపీ పార్టీలోకి వెళ్ళారు, రాజ్యసభ సభ్యుడయ్యారు. మోదీ గారికి వాళ్ళకి బాగా క్లోజ్ గా ఉంటున్నారు. అలాగే పీకే గారిని చూస్తూ ఉంటే, పీకే గారు ఫస్ట్ సెఫాలజిస్ట్గా స్టార్ట్ అయ్యారు, పార్టీ పెట్టుకున్నారు. పార్టీ కోసం అంటే ఒక పొలిటికల్ యాస్పిరేషన్ అనేది. అంటే ఒక షెఫాలజిస్ట్గా ఉండేటప్పుడు మీకు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా, రాజకీయ పార్టీలతో తిరుగుతూ ఉంటారు కదండి. సో తిరిగేటప్పుడు మీకు కూడా అలాంటి రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది, లేకపోతే ఇంకో విధంగా వెళ్తే బాగుంటుంది, ఇలాగ ఏమైనా ఉంటాయండి? అంటే అలాగే మీకు ఏమైనా పర్టికులర్గా ఉన్నాయా? 2 చెప్తాను సార్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ నెంబర్స్ అన్నీ ఉంటాయి కదా, ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారో ఫైనల్గా ఉంటాయి కదా. దీన్ని బట్టి మనం చాలామంది ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేసి రిపోర్ట్ కొనుక్కోవచ్చు. పలానా నియోజకవర్గంలో ఇప్పుడు మన సేల్స్ టీమ్ కంటే ఎంత మెజారిటీ వస్తుందండి, ఈ 3 నియోజకవర్గాల్లో ఎవరెవరు గెలుస్తున్నారు, ఈ రిపోర్ట్ మనం సేల్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు బెట్టింగ్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే పర్సనల్ ఎమ్మెల్యే పక్కన ఉండే పర్సన్ అయిన ఉండొచ్చు, లేదా క్యూరియాసిటీ మీద తీసుకోవచ్చు. అమౌంట్ పెద్ద ప్రాబ్లం కాదు కదా అనుకునేవాళ్ళు. కానీ నిజంగా ఫర్ సపోజ్ బెట్టింగ్ గురించి మన దగ్గర అన్ని నెంబర్స్ ఉన్నాయి కదా, మనం కూడా ఒక 10 లక్షలు అడిగేద్దాం, ఇక్కడ ఒక 5 లక్షలు కాద్దాం అనుకున్నాను. ఎప్పుడైతే మీరు ఇన్వాల్వ్ అయ్యారో మీరు తెలియకుండా ఒక అసెస్మెంట్ మిస్ అవుతారు. అలాగే మనం ఇంత నెంబర్స్ చెప్తాం కదా, ఈ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేసినా గెలుస్తారు అని మనకు తెలుస్తుంటుంది. ఇది మన నియోజకవర్గం కదా, మన దగ్గరికి ఉండేది కదా, మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి లోపలికి వెళ్ళిపోదాం అనుకోండి, మీరు నెక్స్ట్ టైం నుంచి నెంబర్స్ తప్పబడతాయి. మీరు ఎమోషనల్గా ఒక దాంతో కనెక్ట్ అవుతున్నారు అంటే
ప్రాపర్గా చేయలేరు. అంటే మీరు ఆపరేషన్ చేసేది మీ కూతురికి అని తెలిసింది అనుకోండి, ఒక డాక్టర్ మీద ఎమోషనల్గా ఎంతో కొంత పడుతుంది, కంగారు వస్తుంది కొంచెం తెలియకుండా. అదే నార్మల్గా మీరు ఆపరేషన్ చేస్తే చాలా సునాయాసంగా చేస్తారు ఆ డాక్టర్. సో అట్లాగే దానికి డిటాచ్డ్గా ఉంటేనే. సో ఎమోషనల్ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. రాజకీయ పార్టీలతో కలవడం వేరు. అవును, కలుస్తాం, అందరినీ కలుస్తాం కాబట్టి టీడీపీ అయినా వైసీపీ అయినా ఎవరిని కలిసినా కలుస్తాం. బట్ వాళ్ళతో అటాచ్ చేయమనుకోండి, లోపలికి వెళ్తే మనకు ఈ సర్వే నుంచి డిటాచ్ అయిపోవాల్సి వస్తుంది. సార్ ఇందాల బెట్టింగ్ల కోసం అన్నారు కదా, అంటే యాక్చువల్గా ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ 24 రోజులు రిజల్ట్స్ రావడానికి బాగా. సో ఆ సమయంలో మీరు మీ సర్వే ఇచ్చారు ఇదంతా. అంటే ఎలక్షన్స్ తర్వాత మీరు చాలా మందికి పనిచేశారని అప్పటికే మీకు అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది అది బాగా. సో అలాంటి సమయంలో ఎవరైనా మీకు ఫోన్ చేసి సార్ ఏ పార్టీ మీద బెట్టింగ్ వేస్తే బాగుంటుంది, ఏ మనిషి మీద బెట్టింగ్ వేస్తే బాగుంటుంది, ఇలా ఏమైనా కాల్స్ మనం రిపోర్ట్ సేల్ చేస్తాం సార్. బెట్టింగ్ కాసుకోవచ్చా గీసుకోవచ్చా అది వారి పర్సనల్ చాయిస్. అది ఎమ్మెల్యే ప్రతి రిపోర్ట్ ఎమ్మెల్యే తీసుకోవాలని లేదు. మీరు ఎవరి తాలూకు ఎవరి నుంచి ఫోన్ చేస్తారు అది మనకు అనవసరం అది. సో అందుకని దాని గురించి కాసుకోవచ్చా కాసుకోకూడదా, మీరు ఎమ్మెల్యే తాలూకా లేకపోతే మీరు వెనకాల ఏ పార్టీ ఉందని మనకు సంబంధం లేదు. మేము ప్యూర్గా రిపోర్ట్ అని చెప్తాం అంతే. బెట్టింగ్ కోసం ఎవరైనా, ఎందుకంటే నేను ఆ మధ్య పిఠాపురం వర్మ గారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది మనుషులకి ఎవరో ఫోన్ చేసి సార్ బెట్టింగ్ కాసుకోవచ్చా ఏంటి అని అడిగే సందర్భాలు ఉన్నాయి. అలాగా అందులో షెఫాలజిస్ట్ అంటే ఇంకా ఎక్కువ దాని గురించి చేస్తాయి సార్, 100% ఉంటాయి. దాని గురించి మనం కమెంట్ చేయం, మేము రిపోర్ట్ సేల్ చేస్తాం. అది కాసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరు గెలుస్తున్నారు, సొంత మా క్లోజ్ బంధువులు కూడా అడుగుతుంటారు, చెప్పొచ్చు కదా నెంబర్, ఇది నెంబర్ చెప్పొచ్చు కదా అన్న సింపుల్గా. దీని మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఇంత తిరిగి ఇంత చేసి ఎవరు గెలుస్తారు చెప్పొచ్చు కదా. ఎవరు చెప్పను ఎవరు చెప్పడం నేను ఆల్మోస్ట్ మీ లైఫ్ పార్ట్నర్ కూడా చెప్పాను, వైఫ్ కూడా చెప్పినాం. మొన్న నెంబర్ మేము ప్రజెంట్ చేసాం కదా సార్, ఆడియో అలాగ చేసి గ్రాండ్గా గట్టిగా చెప్పాం కదా ఎగ్జిట్ పోల్స్. ఆ రోజు వరకు నాకు నా క్లోజ్ నాతో పాటు ఉండే ఒక 2-3-4 తప్పితే రోజు వాళ్ళకి ఆ రాత్రి 12 గంటలకి ఆ క్లోజ్ అయిన టైంకి ప్లస్ ముందు రోజు తెలిసింది ఎడిటర్కి, ఎందుకంటే ఆ ప్రెజెంటేషన్ చేయాలి కదా. ఆ నైట్ 4 గంటలకు తెల్లవారుజాము 4 గంటలకు వేసాం నెంబరు. అప్పటి వరకు కూడా ఆ సీక్రెసీని మెయింటైన్ చేసాం, ఎందుకంటే అది రాష్ట్రం ఊగిపోయే నెంబర్లు అవి. అది ఓపెన్ చేస్తే మామూలుగానే ఉంటుంది, కొన్ని కప్పెడితే బాగుంటది, కొన్ని తీస్తే బాగుంటాయి. అట్లాగే సార్ ఇప్పుడు ఆ నెంబర్లు చూసినప్పుడు మీకేమైనా ఆశ్చర్యం కలిగిందా? ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు 151 అది కూడా మీరు ఆ సమయంలో మీరే చెప్పారు. టీడీపీ 20 స్థానాలకే పరిమితం కాబోతుంది, 22 సంథింగ్ ఏదో చెప్పినట్టున్నారు. వైసీపీ పార్టీ 2019లో చాలా యునానిమస్ గా చాలా పుంజుకోబోతుంది, 150+ రాబోతుందని చెప్పారు. అప్పట్లో మిమ్మల్ని ట్రోల్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కరెక్ట్. సో ఆ ఫిగర్ కంటే ఈ ఫిగర్ ఇంకా ఎక్కువ. సో ఆశ్చర్యపోయినప్పుడు అంటే ఏం చేశారు సార్? అంటే దానికోసం విశ్లేషణ ఏమైనా చేశారా? విశ్లేషణ చేసాం. ఇది నెవర్ కాన్సెప్ట్ సార్. ఫ్యూచర్లో మా నెంబర్స్ ఎగ్జాక్ట్గా మళ్ళీ కంటిన్యూ అవుతున్నా, ప్లస్ ఆర్ మైనస్ అటు ఇటుగా ఉన్న 2-3 ఒక 5 అటు ఇటుగా ఉన్నా. ఈ దీంట్లో చాలా అద్భుతాలు ఏం జరిగాయంటే, రాష్ట్రంలోనే అసలు 151 సీట్లు వచ్చిన ఒక పార్టీకి, అంటే మోర్ దెన్ 80% వచ్చిన పార్టీకి కంప్లీట్గా ఒక సింగిల్ డిజిట్కి వెళ్ళిపోతుంది లేదా 14కి వస్తుంది అనే నెంబర్ ఆప్షన్ ఇచ్చాం మనం. అది అసలు ఇంపాసిబుల్ కేసు. మళ్ళీ అంత సెక్షన్లో ఎలా జరుగుద్ది అనేది ఫ్యూచర్లో జరగదు. ఒకటి జరగచ్చు, రాష్ట్రంలోనే ఒక హీరో ఉన్నటువంటి వ్యక్తిగా, ఎక్కువ మంది అభిమానించే వ్యక్తిగా ఉన్నతను పార్టీకి 10 ఏళ్ల నుంచి ట్రై చేస్తూ ఒక్క సీటు కూడా గెలవకుండా ఉంటూ కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ చూసిన వ్యక్తి, ఎంతో కోట్లాది మంది అతను గెలుస్తాడని వెయిట్ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ఎక్కడైతే పోటీ చేసిన ప్రతి ఒక్క నియోజకవర్గం గెలుస్తుందని నరమానుడు నమ్మని ఒక నెంబర్ చెప్పడం. మూడోది మామూలు 70 అయిపోయింది, టీడీపీ అయిపోయింది, కష్టం అనుకున్నది. పోటీ చేసిన ప్రతి దగ్గర 90% పైన, అంటే 144 పోటీ చేస్తే 133 నియోజకవర్గాల పేరుతో సహా చెప్పి ఎన్ని గెలుస్తుందని ఒకేసారి చెప్పడం. 4వ విషయం, అసలు సిట్టింగ్ గవర్నమెంట్ ఉన్నటువంటిది అసలు ఇంకా అది ఇనానమస్, మళ్ళీ పోటాపోటీగా ఉంటుంది, క్లిష్టంగా ఉంటుంది, ఎవరు గెలుస్తుందో చెప్పలేము, చాలా టైట్ ఫైట్లో ఉన్నాయి అన్ని రకరకాల సర్వేలు రకరకాలుగా చెప్తూ జనాల్లో కూడా కన్ఫ్యూజింగ్ స్టేజ్ వాళ్ళలో కూడా ఉన్నప్పుడు అసలు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదు. అసలు గెలవడం పక్కన పెట్టండి, ప్రధాన ప్రతిపక్ష హోదా రాదు. కేవలం 21 సీట్లు పోటీ చేసినటువంటి ఆ పార్టీకే ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుంది అనేది. ఇన్ని 4 భిన్నంగా ఉన్నటువంటి లేయర్స్లో 4 తూర్పు పడమర ఉత్తర దక్షిణ రకాలుగా 4 లేయర్స్ని దాంట్లో మళ్ళీ సింగిల్ నెంబర్గా చెప్పడం అనేది ఇది నెవర్ అనుకుంటున్నాను సార్. ఇంతకుముందు జరగలేదు, తర్వాత జరుగుద్దా లేదా వేరే రాష్ట్రాలు జరగచ్చు, కానీ మన రాష్ట్రంలో అంత క్లిష్టమైన పరిస్థితుల్లో జరగదనుకుంటాను సార్. ఇప్పుడు 151 ఒకప్పుడు ఆ 5 మధ్యలో కొట్టేసి ఓన్లీ 11 వచ్చింది ఇప్పుడు. అవును, అంటే జనాలు చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఆ విధంగా. అంటే నేను వాళ్ళని ఇది చేయడం కాదు, కానీ మామూలుగా 11 వచ్చిందని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్. సో వైసీపీ పార్టీ అంత ఇదిగా అంటే కిందకి వెళ్ళిపోవడానికి అప్పటి వరకు టీడీపీ అసలు
అంటే టీడీపీ అనేది పార్టీ అనేది సస్టైన్ అవ్వడమే చాలా కష్టం, ఇంకెప్పుడు గెలవలేదు అని అనుకునే చాలా జనాల్లో కూడా ఒక రకమైన, అంటే జనాల్లో ఉందో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో అలాంటి అభిప్రాయం ఉండేది వేరే వేరే రాజకీయ వర్గాల్లో. సో అలాంటిది ఇలా పుంజుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఏ విధంగా మీరు విశ్లేషిస్తారా కారణాలని? అంటే ప్రధానంగా కూటమి బలం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ బ్యాంకింగ్, ఆబ్వియస్గా కాంబినేషన్.